పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అందులైన అందరూ వాటిని వినియోగించుకోవాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి అన్నారు. పెద్దపల్లిలోని భూమ్ నగర్ లో నిర్వహించిన వికసిత్ భారత్ యాత్రలో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి మాట్లాడుతూ, దేశంలో పేదరికం తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలోని వివిధ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి చర్చించుకుంటున్నారని, ప్రజల వద్దకు పాలన అందిస్తూ అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించే వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టామని తెలిపారు. తపాలా శాఖ ద్వారా సుకన్య యోజన, మహిళా సమ్మాన్ ఖాతా అనే పథకాలకు అధిక వడ్డీ అందిస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ లేని పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నామని, వారికి సిలిండర్ పై సైతం 300 సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు ద్వారా దేశ ప్రజలందరికీ ఆర్థిక అక్షరాస్యత అందించేందుకు అవగాహన క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యాపార నిమిత్తం సెక్యూరిటీ లేకుండా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ముద్రా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికసిత భారత ప్రతిజ్ఞ చేసిన అనంతరం తపాలా శాఖ, ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్, బ్యాంకు, ఆర్థిక అక్షరాస్యత మొదలగు కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్విజ్ నిర్వహించి సరైన సమాధానాలు చెప్పిన వారికి టీ-షర్ట్, క్యాపులను బహుమతులుగా అందజేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ మధుమోహన్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు విదేశాలకు విస్తరిస్తున్నాయి. శ్రీలంక, మారిషస్ లలో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. వర్చువల్ కార్యక్రమం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మారిషస్ లో యూపీఐ తో పాటు రూపే కార్డు సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత ఉపఖండంలోని 3 మిత్ర దేశాలకు చారిత్రాత్మకమైన రోజని అభిప్రాయపడ్డారు. శ్రీలంక, మారిషస్ దేశాలతో భారత్ కు ఉన్న పురాతన సంబంధాలను ఇప్పుడు ఆధునిక డిజిటల్ సంబంధాల వైపు పురోగమించాయన్నారు. శ్రీలంక, మారిషస్ లలో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు. इंडियन ओशन क्षेत्र के 3 मित्र देशों के लिए आज एक विशेष दिन है। अपने ऐतिहासिक संबंधों को आज हम आधुनिक डिजिटल रूप से जोड़ रहे हैं। ये हमारे लोगों के विकास के लिए हमारे कमिटमेंट का प्रमाण है। फिनटेक कनेक्टिविटी के माध्यम से केवल क्रॉस बॉर्डर ट्रांजैक्शंस की ही नहीं, क्रॉस बॉर्डर कनेक्शन को भी बल मिलेगा। भारत का यूनिफाइड पेमेंट इंटरफेस यानी यूपीआई आज नया दायित्व निभा रहा है, यूनिटिंग पार्टनर्स विथ इंडिया। బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీహార్ లోని అత్యున్నత నేతకు భారతరత్న అందించినందుకు ప్రధానమంత్రికి కర్పూరి ఠాకూర్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కర్పూరి ఠాకూర్ కుటుంబాన్ని కలుసుకున్నందుకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతరత్న అవార్డు గ్రహీత ఆశయాలు, సిద్ధాంతాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. అర్హులైన వ్యక్తులకు దక్కిన గుర్తింపని భారతరత్న వార్త తమకు దీపావళి వేడుక లాంటిదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. भारत रत्न देने का काम किया, बहुत अच्छा काम किया। मैं अपनी तरफ से, अपने परिवार की तरफ से, बिहार के शोषित, पीड़ित, दलित, लांछित की तरफ से इन्हें बधाई देने आया था। हम लोग को तो खुशी का ठिकाना नहीं रहा। जब हम लोग को पता चला, रात में ही पता चला हम लोग को, जब टेलीविजन में आना शुरू हुआ कि भी भारत रत्न की घोषणा की गई, तो बहुत खुशी हुई।
पूरे गांव में खुशी हुई, लोगों ने पटाखे छोड़े, गांव मिठाइयाँ बांटी, जैसे लग रहा था कि नई दिवाली आ गई है। हम लोग के लिए वो दिवाली का दिन था। और जब दूसरे दिन माननीय प्रधानमंत्री जी ने पापा फोन किया, मैं भी सुन रहा था, उनके सामने फोन किया था उन्होंने, जरूर मैं खुद ही सबका नाम लेकर बताया कि बच्चों के साथ आप आइए। तो दादा को ये भारत रत्न मिला, ये सबसे बड़ी खुशी है, मतलब कि कुछ कहा ही नहीं जा सकता, स्पीचलेस है। और उसके बाद ये प्रधानमंत्री जी हम लोगों को बुलाए, इतना रिस्पेक्ट दी, इतने टाइम दिए अपना, और इतना वक्त, और मतलब बहुत अच्छे से बात हुई हम लोगों को, मतलब मैं तो देख ली उन्हें, यही मेरे लिए सबसे बड़ी बात हो गई। किसी में ये ऐसा साहस नहीं था कि जो मेरे दादाजी को ऐसा भारत रत्न का सम्मान मिले। मोदी जी ने ये बहुत 100वीं शताब्दी में एक बहुत बड़ा स्टेप लिया। मैं बहुत बड़ी शुक्रगुजार हूँ मोदी जी की कि इतना बड़े सम्मान से उन्हें सम्मानित किया गया है। मोदी जी हर एक आदमी के बारे में सोचते हैं और उन्हें पता है कि कौन से व्यक्ति ऐसे हैं जिनका अनुकरण पूरा देश करेगा। आदरणीय कर्पूरी ठाकुर जी हमेशा शोषित वंचितों की आवाज उठाते रहे। नरेंद्र मोदी जी को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ कि उन्होंने मेरे दादाजी को भारत रत्न से सम्मानित किया है, और जो कि बहुत ही बड़ा काम उन्होंने किया, जो कि आज तक किसी ने नहीं किया। దేశంలోని ప్రతి యువత తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1,00,000 మంది ఉద్యోగార్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను భర్తీ చేశారు. నియామక పత్రాలను వర్చువల్ గా అందజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ యువత కోసం ప్రత్యేక సెక్టార్లను ప్రారంభించామన్నారు. గత 10 ఏళ్లలో అధిక శాతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రోజ్గార్ ద్వారా భారతీయ రైల్వేలో అవకాశాలు కల్పించామని, స్టార్టప్ల ద్వారా యువత ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. హైదరాబాద్ శివార్లోని హకీంపేటలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ నక్షత్ర ఆడిటోరియంలో 10వ ఉద్యోగ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 270 మంది నియమితులైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి మురుగన్ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ మన దేశ ప్రధాని ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల నియామకం చేయడం, 2047 లోపు దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని ఎల్ మురుగన్ తెలిపారు. University of Hyderabad. Katirot Priyanka, Circle Based Officer, SBI. V. Hema, South Central Railway Secunderabad Division, Science, National Education Society for Tribal Students. Tevili Venkat Surya, Soni Kumari, MTS. Vinisha K, Inspector Customs. Banod Ratna Shekhar, Circle Based Officer, SBI. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 తుది కీని ఎన్టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. ఇక చివరి విడత సెషన్ 2